సినిమా మొదలవుతుంది చైనీస్ చెఫ్ గావో తో. చిన్న హోటల్ అయినా అతను దాన్ని శుభ్రంగా చక్కగా ఉంచేవాడు. అతని వంటలు రుచికరంగా ఉండేవి. వంట మీద గావోకు అపారమైన మక్కువ. కానీ గతంలో అతని జీవితంలో చేదు సంఘటన జరిగింది. చిన్నప్పుడే గావో తండ్రి అతన్ని ఓ చెఫ్ దగ్గర వదిలి వంట నేర్చుకోమన్నాడు. తండ్రిలాంటి గొప్ప చెఫ్ కావాలని గావో కలగన్నాడు. చిన్ననాట సాధించలేని కలను పెద్దయ్యాక నెరవేర్చాలనుకున్నాడు. గావో తండ్రి ఒకప్పుడు ప్రసిద్ధ చెఫ్, ఇప్పుడు మాస్టర్ చెఫ్. కానీ గావో తన తండ్రిని ద్వేషించేవాడు. ఎందుకంటే తన బాల్యం ఆయన లేని జీవితం. తండ్రిని మిస్ అయినా ఆయనకు అది తెలియదు. అంతేకాదు, తనకు కొడుకు ఉన్నాడని ఎవరికీ తెలియకపోవడం పట్ల తండ్రి సంతోషంగా ఉండేవాడు. ఇది గావోకు మరింత బాధ కలిగించింది. ఇక్కడ కథ మరో చెఫ్, పాల్, దగ్గరకు మారుతుంది. పాల్ ప్రతిభావంతుడు, అందమైన యువ చెఫ్. అతను ధనిక కుటుంబాల కోసం వండేవాడు. తన తండ్రి కోసం స్వదేశంలో ఒక హోటల్ కట్టాలని పాల్ కల. అందుకే విదేశాల నుంచి తన స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఒకరోజు పాల్ చేపల వ్యాపారి వద్దకి వెళ్లి, ఒక పెద్ద చేప చూపించండి అని అడిగాడు. కాని వ్యాపారి నిరాకరించాడు. ఇంతలో గావో వచ్చి అదే చేపను తీసుకుపోయాడు. ఇది చూసి పాల్ కోపంతో గావో వైపు గట్టిగా చూశాడు. నా కోసం ఎందుకు ఇవ్వలేదో అన్న అసూయ అతని మనసులో మాడుతూ ఉండింది. ఇద్దరి మధ్య తగవు మొదలవుతుందేమో అని భయపడి చేపల వ్యాపారి ఆ చేపను 2 ముక్కలుగా చేసి వారిద్దరికీ ఇచ్చాడు. కాని కోపం మాత్రం తగ్గలేదు. కొన్ని రోజులకు పాల్ తన కొత్త రెస్టారెంట్ను ఘనంగా ప్రారంభించాడు. అది ఎంతో శుభ్రంగా, స్టైలిష్గా, చల్లగా, అందంగా అలంకరించబడి ఉంది. ఆ రెస్టారెంట్ గావో రెస్టారెంట్కు ఎదురుగా ఉండటంతో గావో స్నేహితులు ఆందోళన చెందారు. ఇది మా కస్టమర్లను దోచుకుపోతుంది అన్న భయం వారిలో పెరిగింది. ఆ భయం వాస్తవమైంది. ప్రతి కస్టమర్ కొత్త రెస్టారెంట్లోని వంటకాల రుచి చూసేందుకు వెళ్లిపోయాడు. గావో తన ఖాళీ కుర్చీలను చూస్తూ లోలోపల మసకబారిపోయాడు. గావోకి మద్దతుగా అతని స్నేహితులు కస్టమర్లకు తగ్గింపు ఆఫర్ ఇచ్చారు. అది ఆకట్టుకుని కస్టమర్లు మళ్లీ గావో రెస్టారెంట్కి చేరుకున్నారు. ఈ విషయానికి పాల్ స్నేహితుడిని కోపానికి గురిచేసింది. వచ్చి, మీ సమస్య ఏమిటి? మా ప్రతిభను చూడటానికి ధైర్యం లేదా? అంటూ వాగ్వాదం ప్రారంభించాడు. చివరికి ఇద్దరు ప్రత్యర్థులు వంట పోటీ పెట్టుకోవాలని నిర్ణయించారు. ఎవరి వంట రుచి మేటిదో తేల్చుకోవాలని అందరూ ఒత్తిడి చేశారు. మొదట వారు అంగీకరించకపోయినా ఒకరినొకరు చూసి గుర్తుపట్టారు. ఆ చేప మార్కెట్లో కలిసిన వారే అని. దాంతో పోటీకి సిద్ధమయ్యారు. టేబుల్పై ఒక పెద్ద చేప పెట్టబడింది. అదే ఇద్దరూ గతంలో కోసిన చేప. మొదట పాల్ ఆ చేపను కోసి ఎముకలను వేగంగా, చక్కగా తీసేశాడు. అతని పద్ధతిని అందరూ ప్రశంసించారు. తరువాత చేపను గావోకు విసిరాడు. గావో కూడా నైపుణ్యంగా చేపను కోసి దాని చర్మాన్ని చూపించాడు. ఆ చేపలో మాంసం చాలానే ఉందని అందరూ గావోను ప్రశంసించారు. ఇలా ఇద్దరికీ సమానంగా అభినందనలు లభించాయి. అక్కడున్న చైర్మన్, ఇంటర్నేషనల్ చెఫ్ ఛాలెంజ్ కాంటెస్ట్లో మీరిద్దరూ పాల్గొనాలి అని సూచించాడు. ఇక ఎవరు ఉత్తమ చెఫ్ అనేది నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. పాల్ సోషల్ మీడియాలో, నేను ఫ్రాన్స్లో వండేదాన్ని, చైనాకు వచ్చాక ఇక్కడ ఇంకా సాంప్రదాయ పద్ధతులు వాడుతున్నారని తెలిసింది అని చెప్పింది. ఇది గావోను పరోక్షంగా ఉద్దేశించిందని అందరికీ అర్థమైంది. గావో కోపంగా మారాడు. మొదటి రౌండ్లోనే వీరిద్దరూ ఎదురుపడతారని అందరికీ తెలుసు. గెలిస్తే ఫైనల్కి వెళ్తారు, లేకపోతే మాస్టర్ చెఫ్ను కలిసే అవకాశం వస్తుంది. ఆ మాస్టర్ చెఫ్ మరెవరో కాదు, గావో తండ్రే. ఇంతలో పాల్ స్నేహితురాలు గావోను మరియు అతని స్నేహితురాలిని తన రెస్టారెంట్కి ఆహ్వానించింది. గావో మరియు అతని స్నేహితురాలు పాల్ రెస్టారెంట్కి వెళ్లారు. అక్కడ భోజనం పాల్ కాకుండా అతని స్నేహితురాలే వడ్డించింది. అది చూడటానికి వేపుడు గుడ్డు పక్కన ఒక మొక్కలా కనిపించింది. కానీ రుచి మాత్రం అద్భుతం. దీంతో గావో, పాల్ వంట చాలా భిన్నంగా ఉంది అని అనుకున్నాడు. వెంటనే కోపంతో కిచెన్లోకి వెళ్లి, ఇది చూపించి నువ్వు మాస్టర్ చెఫ్ అనిపించుకోవాలనుకుంటున్నావా?
అని ప్రశ్నించాడు. పాల్ మౌనంగా, మాంసం వండి చూద్దాం, ఎవరిది రుచిగా ఉంటుందో అని సవాలు విసిరాడు. గావో నైపుణ్యంగా రుచికరమైన మాంసం వండాడు. వెంటనే పాల్ అదే వంటకం రికార్డు టైంలో వేశాడు. వాసన చూసి తేడా లేకపోవడం గావోను ఆశ్చర్యపరిచింది. అతని వంట విధానం చాలా ఆధునికమని గ్రహించి మనస్తాపంతో బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఎవరో గావోకు చెప్పారు, నీ తండ్రి నిన్ను పిలుస్తున్నాడు అని ఎవరో గావోకు చెప్పారు. గావో తన తండ్రి దగ్గరకు వెళ్లి, ఇప్పుడే ఎందుకు పిలిచావు, నన్ను నీ కుమారుడిగా ఒప్పుకోకపోయినా అని అడిగాడు. మాస్టర్ చెఫ్ అయిన తండ్రి, ప్రపంచం నిన్ను నా కుమారుడు అని అనకుండా నీ ప్రతిభతోనే నిలబడాలని అనుకున్నాను. అందుకే ఇంటర్నేషనల్ చెఫ్ ఛాలెంజ్ లో నీకు అవకాశం వచ్చింది అన్నాడు. గావో, నాకు నీ సహాయం అవసరం లేదు. అవసరమైనప్పుడు నువ్వు లేవు. అయినా నేను చేయగలనని నిరూపిస్తాను అని వెళ్ళిపోయాడు. మరుసటి రోజు పోటీ మొదలైంది. వేదిక సిద్ధంగా ఉంది. గావో, పాల్ ఇద్దరూ సిద్ధమయ్యారు. సమయం మొదలైంది. పాల్కి స్వీట్ డిష్, గావోకి చికెన్ డిష్ అప్పగించారు. ఇద్దరూ శ్రమతో వండారు. పాల్ తన వంటకం సమయానికి ముందే పూర్తి చేశాడు. తరువాత గావో వంట కూడా రుచికరంగా సిద్ధమైంది. ఇచ్చిన సమయానికి తన సవాలును విజయవంతంగా పూర్తి చేశాడు. న్యాయ నిర్ణేతలు, ప్రేక్షకులు ప్రేరణ పొందారు. వారి వంటకాలు రుచి చూశాక ఇద్దరికీ సమానమైన మార్కులు వచ్చాయి. ఎందుకంటే రుచిలో పెద్ద తేడా కనబడలేదు. అంటే ఇద్దరి వంటకాలు అద్భుతంగా ఉన్నాయని అర్థం. అప్పుడే ఒక న్యాయనిర్ణేత వేదికపైకి వచ్చి, రుచిలో ఇద్దరూ అద్భుతం, కానీ పాల్ వంటకం ప్రెజెంటేషన్ నాకు ఎక్కువ నచ్చింది. కాబట్టి ఈ పోటీలో విజేత పాల్ అని ప్రకటించాడు. పాల్ ఉత్సాహంతో మెరిసిపోగా, గావో నిరుత్సాహంతో ఇంటికే వెళ్లకుండా వీడియో గేమ్స్ ఆడుతూ రోజులు గడిపాడు. ఒకరోజు తన చిన్ననాటి నుండి తనను చూసుకున్న చెఫ్, ఎవరి జాగ్రత్తలో తన తండ్రి కూడా వదిలేశాడో అతని దగ్గరకు వచ్చి, నువ్వు ఈరోజు గెలవలేదని రేపు కూడా గెలవలేవు అనుకోవద్దు అని చెఫ్ చెప్పాడు. కానీ గావో ఇంటికి వెళ్లేందుకు సిద్ధం కాలేదు. చాలాసేపు వివరించి తదుపరి పోటీ కోసం శిక్షణ తీసుకోవాలని అంగీకరించాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగిపోయాడు. ఇక పాల్ ఉత్సాహంగా తన రెస్టారెంట్కి చేరాడు. ముందే కూర్చున్న స్నేహితులు, పాల్, నీ స్నేహితురాలికి ఒక అవకాశం ఇవ్వు. ఆమె నీతో చాలా కాలంగా ఉంది. ఆమెపై నమ్మకం పెట్టి ఇంటర్నేషనల్ పోటీలో నీకు ప్రాతినిధ్యం వహించనివ్వు. నీ రెస్టారెంట్ పేరు పెంచుతుంది అన్నారు. పాల్, అవును, ఆమె మంచి స్నేహితురాలు, కానీ ఆమెకు వంట రాదు. అప్పుడు ఎలా ప్రాతినిధ్యం వహిస్తుంది అన్నాడు. స్నేహితుడి మాటల్లో ఏదో యోచన, ఆశ కనిపించింది. వెంటనే పాల్ స్నేహితురాలు వచ్చి 2 సూప్ కప్పులను అతని ముందు పెట్టింది. పాల్, ఈ 2 సూప్ కప్పుల్లో ఏదిలో ఉప్పు ఎక్కువగా ఉందో చెప్పగలవా అని స్నేహితురాలు అడిగింది. పాల్ మౌనం వహించాడు. ఎందుకంటే అతనికి రుచి తెలుసుకునే సామర్థ్యం సహజంగానే లేదు. ఈ విషయానికి బయటపడటంతో పాల్ విచారంలో మునిగిపోయాడు. తన స్నేహితురాలు ఇతర స్నేహితులతో చేతులు కలిపి తనను మోసం చేసిందని. అప్పుడు ఆమె, ఏమైంది పాల్, నేను నిన్ను ఇష్టపడతానని అనుకున్నావా? అది నీ అపోహ. ఈ రోజుల్లో అలాంటివి జరగవు. నేను నీతో స్నేహం చేసింది ఇంటర్నేషనల్ పోటీలో పాల్గొనడానికి. నీ రహస్యాన్ని దాచినా నువ్వు నాకేం ఇచ్చావు? ఇక మౌనం ఉండను. నేను కూడా ఈ పోటీలో పాల్గొంటాను అని చెప్పింది. ఇంకో రహస్యం కూడా బయటపడింది. పాల్ స్నేహితురాలు అతని మరో స్నేహితునితో కలిసి కుట్ర పన్నింది. ఇద్దరూ కలిసి పాల్పై ట్రిక్ ఆడుతూ అతని రెస్టారెంట్ను అమ్మేయాలని యోచించారు. అందుతో వచ్చిన డబ్బుతో కొత్త జీవితం మొదలుపెట్టాలని వారు యోచించారు. కానీ పాల్ అలా జరగనివ్వలేదు. నిరాశతో రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చి రాత్రివేళ బయట కూర్చుని మద్యం తాగడం ప్రారంభించాడు. అప్పుడు గావో వచ్చి, ఏమైంది, గెలిచావు కదా, సంతోషంగా ఉండాలి అన్నాడు. పాల్, అవును, గెలిచాను, కానీ చాలా కోల్పోయాను. ఆ పోస్టర్ చూస్తున్నావా? అందులో ఉన్న మాస్టర్ చెఫ్ నా ఆదర్శం. నేను అతను లాంటి వాడిని కావాలనుకుంటున్నాను అన్నాడు. గావో చిరునవ్వు నవ్వి, పాల్, అతను నా తండ్రి. నువ్వు అతన్ని మంచివాడని అనుకుంటున్నావు.
కాని అతను దయగలవాడు కాదు అని చెప్పి తన గత కథ చెప్పడం మొదలుపెట్టాడు. పాల్, జోక్ ఆపు అని అడ్డుకున్నాడు. గావో, అతను నా చిన్నప్పుడే నన్ను వదిలేశాడు. నా ఎదుగుదలకు అడ్డుగా ఉన్నానని భావించి నన్ను దూరం చేశాడు అని అన్నాడు. పాల్, ఇప్పుడేం చేయగలం అని అడిగాడు. గావో నవ్వుతూ, బాటిల్స్ విసరొచ్చు అన్నాడు. ఇద్దరూ ఖాళీ బాటిల్స్ ని పోస్టర్ వైపు విసురుతూ ఉత్సాహంగా స్నేహితులయ్యారు. తరువాత పాల్ తిరిగి వచ్చినప్పుడు అతని స్నేహితులు రెస్టారెంట్ అమ్మకం గురించి చర్చిస్తున్నారని గమనించాడు. నా అనుమతి లేకుండా ఇది ఎలా అని ప్రశ్నించాడు. వారు ఇంటర్నేషనల్ కుకింగ్ కాంపిటీషన్ 2వ రౌండ్లలో పార్ట్నర్ తప్పనిసరి. ఎవరిని తీసుకువెళ్తావు అని అడిగారు. పాల్ ధైర్యంగా, నేను ఇప్పటికే అర్హుడిని ఎంచుకున్నాను అని చెప్పి గావో పేరు ప్రకటించాడు. అది విని పాల్ స్నేహితులు అసూయపడ్డారు. వారిలో ఒకరు, పాల్, నీ కెరీర్ నేలమట్టం అవుతుంది అని అన్నాడు. వెంటనే పాల్ అతని తలపై కొట్టి వారిని అక్కడి నుండి తరిమేశాడు. వారు వెళ్లిన తర్వాత గావోకు రక్షకుడైన చెఫ్ పాల్ను అడిగాడు, నువ్వు నిజంగానే గావోను వెంట తీసుకెళ్తావా? పాల్ గావో భుజంపై చేయి వేసి, ఎందుకు కాదు, అతను అర్హుడు అన్నాడు. అందరూ ఆనందించారు. పోటీకి సన్నాహాలు మొదలయ్యాయి. పాల్ తన ఆధునిక వంట నైపుణ్యాలు గావోకు నేర్పుతాడు. గావో తన సంప్రదాయ వంటక పద్ధతులు పాల్కు చెబుతాడు. పాల్, నీ రుచి గుర్తించే శక్తి తిరిగి వస్తుంది. నేను సహాయం చేస్తాను అని గావో ధైర్యం చెప్పాడు. ఇద్దరూ కొత్త వంటలు చేస్తూ, పాటలు పాడుతూ, నవ్వుతూ, నృత్యం చేస్తూ ప్రతిరోజూ సాధన కొనసాగించారు. ఇద్దరి మధ్య గాఢమైన స్నేహబంధం ఏర్పడింది. చివరికి 2వ అంతర్జాతీయ వంటకాల పోటీ రోజు వచ్చింది. వారు తమ వంటకం అద్భుతంగా తయారుచేసి తక్కువ సమయంలోనే అద్భుతమైన స్వీట్ డిష్ను సిద్ధం చేశారు. జడ్జీలు, ఇంత రుచికరమైన వంటకం మేమెప్పుడూ రుచి చూడలేదు అని ప్రశంసించారు. ఇద్దరూ విజేతలుగా నిలిచారు. నిజంగానే ఐకమత్యంలో శక్తి ఉంది అని నిరూపించారు. ఇప్పుడు 3వ అంతర్జాతీయ పోటీ మొదలైంది. ఈసారి ప్రత్యర్థి గావో తండ్రి, మాస్టర్ చెఫ్. ఇక్కడ పాల్ గావోతో, ఈ పోటీలో నువ్వు గెలుస్తావనుకుంటున్నాను, నువ్వే వెళ్ళు అన్నాడు. గావో, నువ్వు ఆధునిక పద్ధతుల్లో నిపుణుడివి, నువ్వే బాగా వండగలవు అన్నాడు. వెంటనే పాల్, నా తండ్రి కలల రెస్టారెంట్ నిర్మించాను. నువ్వు కూడా నీ తండ్రి కలను నెరవేర్చు. ఆయనను ఎదుర్కొని వండి గొప్ప చెఫ్ అని నిరూపించు అన్నాడు. గావో సంతోషంగా అంగీకరించాడు. 3వ పోటీ మొదలైంది. మరోవైపు మాస్టర్ చెఫ్ తన వంటకం ప్రారంభించాడు. గావో కూడా మొదలుపెట్టబోతున్నప్పుడు చిన్ననాటి చేదు జ్ఞాపకాలు అతని మనసులో మెదిలాయి. తండ్రి వదిలేసిన రోజులు, ఇతర పిల్లల అవమానాలు. ఆ ఆలోచనల్లో ఉండగానే తండ్రి వచ్చి ముఖంపై నీళ్లు చల్లి, వంట మొదలుపెట్టు అని గట్టిగా అన్నాడు. గావో చిత్తశుద్ధితో వంట మొదలుపెట్టాడు. మాస్టర్ చెఫ్ అద్భుతమైన స్వీట్ డిష్ తయారు చేశాడు. దాని ప్రెజెంటేషన్లో మంటల మధ్య పువ్వు ఆకారం కనబడింది. ఆ పువ్వు రుచి జడ్జీలను మంత్రముగ్ధులను చేసింది. ఇప్పుడు గావో వంతు వచ్చింది. అతను నూడుల్స్తో బౌల్ తీసుకొని తండ్రి ముందుకు వచ్చాడు. తండ్రి ఒక్క ముద్ద వేసి ఆశ్చర్యపోయాడు. ఇవే నూడుల్స్ వల్ల గతంలో అతన్ని తిట్టాడు. ఈరోజు అవి అంత రుచిగా వండబడ్డాయి. తండ్రి ఆపుకోలేక మరికొంచెం తిన్నాడు. తండ్రి ఆ నూడుల్స్ను ఉత్సాహంగా తిని మధ్యలో ఆపి, బాగా చేశావు నా కుమారుడా, అద్భుతంగా వేశావు అని అన్నాడు. భావోద్వేగంతో కళ్ళు తడిచాయి. ప్రేక్షకులు వారి ఇంటి పేరు, ప్రవర్తనతో తండ్రి, కొడుకు అని గుర్తించారు. గావో కల, అతని తండ్రి కల రెండూ నెరవేరాయి. మరోవైపు రెస్టారెంట్లో పాల్, గావో కలిసి పనిచేస్తూ మునుపటి కంటే ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ప్రజలు వారి వంటకాలను ప్రశంసిస్తుండగా సినిమా ఆ రద్దీ దృశ్యంతో ముగుస్తుంది.